1060 FPS కదా. డన్. సో సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ అమ్మా, జాగ్రత్త వినండి. సో ఇది ఇంటర్మీడియట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్దో షీ ఈస్ ఇల్లిటరేట్ షీ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్, చేంజ్ ఇంటూ సింపుల్ అండ్ కాంపౌండ్ సెంటెన్సెస్. సింపుల్ ఎలా రాశారు ఇక్కడ? డిస్పైట్. ఇక్కడ చూడమ్మా, రూల్ ఏంటంటే ఇక్కడ ఈజీ చాలా. ఆల్దో దో ఏంటమ్మా? ఆల్దో దో. ఈ ఆల్దో దో అనేది, ఈ ఆల్దో మళ్ళీ దో అనేది ఎప్పుడు దేనికి వాడతారంటే, సో ఆల్దో దో ఉంటే కంపల్సరీ సింపుల్ ట్రిక్. ఎప్పుడైతే ఆల్దో దో ఉంటే కంపల్సరీ ఇంకా సింపుల్ సెంటెన్స్ లో దాన్ని డిస్పైట్ గాని వాడాలి, డిస్పైట్ లని లేదా ఇన్స్పైట్ ఆఫ్ వాడాలి. ఇక్కడ ఆల్దో దో ఉంది కాబట్టి సింపుల్ సెంటెన్స్ ఏంటి వాడాలి ఇప్పుడు? డిస్పైట్ వాడాలి. సో ఆన్సర్ డిస్పైట్ బీయింగ్ యాన్ ఇల్లిటరేట్ షీ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్. ఓకే, లేదంటే ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ యాన్ ఇల్లిటరేట్ షీ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్. క్లియర్? అంతే. ఓకేనమ్మా. అంటే చదువు లేకపోయినా ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుందని అర్థం, క్వశ్చన్కి అర్థం. అలా అంతే, సింపుల్. అందుకు డిస్పైట్ వచ్చింది, ఆల్ దో ఉంది కాబట్టి. కాంపౌండ్ అంటే ఏంటి? షీ ఈస్ అన్ ఇల్లిటరేట్ బట్ షీ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్. కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఇక్కడ, సో ఇక్కడ ఈజీ ట్రిక్ అనమాట. ఆల్దో ఎప్పుడు వచ్చినా కాంపౌండ్ ఏమొస్తుంది? బట్ వస్తుంది. ఆల్దో ఎప్పుడు వచ్చినా కాంప్లెక్స్ వచ్చి ఇన్స్పైట్ డిస్పైట్ వస్తుంది. అదే కాంపౌండ్ అయితే బట్ వస్తుంది. అంతే ట్రిక్. ఓకేనమ్మా. బట్ లేదా ఎండ్, సో ఈ మూడు వాడచ్చు. కాబట్టి ప్రజెంట్ బట్ వాడదాం, ఎందుకంటే క్వశ్చన్ వేరేగా ఉంది. క్వశ్చన్ ఎలాగుందంటే చదువు లేకపోయినా ఇంగ్లీష్ మాట్లాడతాడని ఉంది, అందుకే బట్ వాడాలి. సో షీ ఈస్ అన్ ఇల్లిటరేట్ బట్ షీ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్. క్లియర్మా? అర్థమైందమ్మా? ఆ విధంగా వచ్చింది, గుర్తుపెట్టి. అంతే. ఆల్ దో వస్తే డిస్పైట్ ఇన్స్పైట్ ఆఫ్, అది సింపుల్ లో. కాంపౌండ్ లో బట్ అండ్ సో, అందుకే ఈ విధంగా పెట్టాం. నెక్స్ట్, స్పీక్ ది ట్రూత్ ఆర్ ఐ విల్ కిల్ యూ. ఇక్కడ క్వశ్చన్ చూడండి, స్పీక్ ది ట్రూత్ ఐ విల్ కిల్ యూ. ఇది ఒక ఇంపరేటివ్ సెంటెన్స్. ఓకేనమ్మా. సింపుల్ సెంటెన్స్. యూ మస్ట్ స్పీక్ ది ట్రూత్ టు అవాయిడ్ బీయింగ్ కిల్డ్. అంటే దీనికి అర్థం ఏంటంటే, సింపుల్ సెంటెన్స్ లో కాంప్లెక్స్ లోకి మార్చాలి. ఇది ఎందులో ఉంది? కమాండ్, ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇంపరేటివ్ సెంటెన్స్ కమాండ్ ఉంది కాబట్టి టు అవాయిడ్ టు సేవ్ వాడాలి. ఓకేనమ్మా. డన్. సో కాబట్టి ఇక్కడ మనం టు అవాయిడ్ వాడతాం, లేదా టు సేవ్ అని వాడినా పర్లే. సో సింపుల్ ఆన్సర్, యూ మస్ట్ స్పీక్ ది ట్రూత్ టు అవాయిడ్ బీయింగ్ కిల్డ్. అంటే నిజం చెప్పాలి చనిపోకుండా ఉండడానికి అని అర్థం. ఓకేనా. కాంప్లెక్స్ సెంటెన్స్ ఎలా వాడతాం ఇక్కడ? కాంప్లెక్స్ సెంటెన్స్ ఇఫ్ నాట్ తో వాడాలి. ఈజీ ట్రిక్. ఇఫ్ యూ డు నాట్ స్పీక్ ది ట్రూత్ ఐ విల్ కిల్ యూ. ఓకేనా. ఇది ఇంగ్లీష్ ఇఫ్ స్ట్రక్చర్ లో ఉంది. ఇఫ్ కండిషన్ తెలుసు కదా, ఇఫ్ క్లాస్ ప్లస్ మెయిన్ క్లాస్. కాబట్టి ఇఫ్ యూ డు నాట్ స్పీక్ ది ట్రూత్ కామా ఐ విల్ కిల్ యూ. అంతే. థర్డ్, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ఫస్ట్ క్లాస్. దీన్ని మనం కాంపౌండ్ సెంటెన్స్ సింపుల్ సెంటెన్స్ రాయాలి. ఫస్ట్ థర్డ్ సెంటెన్స్ చూడమ్మా, ఫస్ట్ ఎందులో అన్నాడు? కాంపౌండ్ లో రాయాలి. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ ఇచ్చింది. ఇప్పుడు దీన్ని మనం కాంపౌండ్ లోకి రాయాలి. ట్రిక్ ఏం తెలుసా దీనికి? వర్క్ హార్డ్ అండ్ యూ విల్ గెట్ ఫస్ట్ క్లాస్ అని ఇచ్చాడు. అంటే కాంపౌండ్ లోకి మార్చాలంటే తర్వాత కాంపౌండ్ సింపుల్ గా మార్చాలి. క్లియర్మా? ఫస్ట్ కాంపౌండ్ మార్చాలి, మళ్ళీ ఆ కాంపౌండ్ సింపుల్ గా మార్చాలి. కాబట్టి కాంపౌండ్ సెంటెన్స్ ఇఫ్ రిమూవ్ చేసేయాలి. ఓకేనమ్మా. దీంట్లో ఏం చేయాలి? ఇఫ్ ని రిమూవ్ చేసేస్తే అది ఏమైపోద్ది? కాంపౌండ్ సెంటెన్స్ అయిపోద్ది. ఇఫ్ ని రిమూవ్ చేసి ఏం చేయాలి? ఎండ్ ని యాడ్ చేయాలి. ఓకేనమ్మా. సో ఇఫ్ ని రిమూవ్ చేసి ఎండ్ ని యాడ్ చేస్తే, ఎందుకంటే కాంపౌండ్ అయిపోయింది. ఎందుకంటే ఎండ్ అనేది కాంపౌండ్ సెంటెన్స్ క్లూ వర్డ్, ఇఫ్ కాదు. ఇఫ్ కాంప్లెక్స్ సెంటెన్స్ క్లూ వర్డ్ కాబట్టి ఇఫ్ ప్లేస్ లో ఎండ్ పెట్టాలి. సో ఇఫ్ వచ్చినప్పుడు, కాబట్టి వర్క్ హార్డ్ అండ్ యూ విల్ గెట్ ఫస్ట్ క్లాస్. ఈజీ ట్రిక్. ఇఫ్ ఈజ్ టు ఎండ్. దీన్ని ఇప్పుడు సింపుల్ గా మార్చాలంటే సింపుల్ ఏది తెలుసా? బై ప్లస్ V4 రాయాలి. బై ప్లస్ V4 రాయాలి దీన్ని ఇలా ఉన్నప్పుడు. కాబట్టి బై వర్కింగ్ హార్డ్ యూ విల్ గెట్ ఫస్ట్ క్లాస్. వర్క్ హార్డ్, ఆ వర్క్ హార్డ్ ప్లేస్ లో బై వర్కింగ్ హార్డ్ అని రాస్తాం. క్లియర్మా? సో అదే ఈజీ ట్రిక్. వర్క్ హార్డ్ ప్లేస్ లో బై వర్కింగ్ హార్డ్ అని రాస్తాం. క్లియర్మా? నెక్స్ట్, హీ ఈస్ ఎ స్ట్రాంగ్ సో he can lift weights, he can lift heavy weights. చేంజ్ ఇంటూ సింపుల్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్. ఈ క్వశ్చన్ ని సింపుల్ సెంటెన్స్ లో కాంప్లెక్స్ సెంటెన్స్ లో మార్చాలి. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ సో ఏంటి? ఈ సో అనేది ఏంటి? రిజల్ట్. ఓకేనమ్మా. సింపుల్ ప్లస్ కాంప్లెక్స్ లో దీన్ని మార్చాలి. ఓకేనమ్మా. సింపుల్ అంటే రూల్ ఏంటంటే సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి? ఏం చెప్పాను? సింపుల్ సెంటెన్స్ లో బీయింగ్, ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్ ఆఫ్ ఇలాంటివి వస్తాయి. కాబట్టి బీయింగ్ స్ట్రాంగ్ హీ కెన్ లిఫ్ట్ హెవీ వెయిట్స్.
క్లియర్ మా? అది సింపుల్ సెంటెన్స్ అంతే. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి? కాంపౌండ్ సెంటెన్స్ లో ఫర్ అండ్ ఆర్ బట్ ఆర్ ఎట్స్ వస్తుంది. కాంప్లెక్స్ సెంటెన్స్ లో ఇఫ్, వెన్, వెన్ ఎవర్, వేర్ ఎవర్ ఇలాంటి సబార్డినేట్ క్లాస్ వస్తాయి. క్లియర్ మా? సబార్డినేట్ కన్వెన్షన్స్ వస్తాయి. కాంప్లెక్స్ బికాస్ షీ స్ట్రాంగ్ హీ కెన్ లిఫ్ట్ హెవీ వెయిట్స్ అంటే ఇక్కడ కాంప్లెక్స్ సెంటెన్స్ లో సో ఉంది, ఈ సోని బికాస్ గా మార్చాలి అంతే. క్లియర్? బికాస్ హీ స్ట్రాంగ్ హీ కెన్ లిఫ్ట్ హెవీ వెయిట్స్. క్లియర్? సో ప్లేస్ లో బికాస్ పెడతాం కాంప్లెక్స్ సెంటెన్స్ లో. అది ట్రిక్, ఈజీ ట్రిక్. ఓకేనమ్మా? నెక్స్ట్ 6th క్వశ్చన్, హీ ఫినిష్ దిస్ మీల్ అండ్ వెంట్ టు వర్క్. దీన్ని మనం కాంప్లెక్స్ లోకి సింపుల్ లోకి దీన్ని మార్చాలి. 6th క్వశ్చన్ జాగ్రత్త విందమ్మా, ఇది కాంపౌండ్ సెంటెన్స్ లో ఉంది. దీన్ని మనం కాంప్లెక్స్ లోకి సింపుల్ లోకి మార్చాలి. కాంప్లెక్స్ ప్లస్ సింపుల్ గా మార్చాలి దీన్ని. ఓకేనమ్మా? ఫస్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఇక్కడ ఆఫ్టర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వాడాలి. ఏంటమ్మా? ఆఫ్టర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. ఓకేనా? వెర్బ్ ఇప్పుడు పాస్ట్ వెర్బ్ వాడాలి. సో ఆఫ్టర్ హీ ఫినిష్డ్ హిస్ మీల్ హీ వెంట్ టు వర్క్. ఓకేనమ్మా? ఏమి లేదు, ఎండ్ ప్లేస్ లో ఇక్కడ ఏంటి పెడతాం? ఆఫ్టర్ అనేది పెట్టేస్తాం. నెక్స్ట్ సింపుల్ సెంటెన్స్ లో ఏం వాడాలి? హ్యావింగ్ వాడాలి. సింపుల్ సెంటెన్స్ లో హ్యావింగ్, బీయింగ్, ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్ ఆఫ్ ఇలాంటి పదాలు వాడుతాం. కాబట్టి ఇక్కడ హ్యావింగ్ వాడతాం. ఓకేనమ్మా? హ్యావింగ్ ఫినిష్డ్ దిస్ మీల్ హీ వెంట్ టు వర్క్. క్లియర్ మా? డన్. అలా రాస్తాం కాంప్లెక్స్ అండ్ సింపుల్ లోకి. నెక్స్ట్ శ్రేష్ఠ ఇస్ టూ షై టు ఫేస్ స్ట్రేంజర్స్. ఏం లేదు, ఇప్పుడు ట్రిక్స్ చెప్పిన చూసారు అలాగే రాయండి. అర్థమవుతుంది. కొన్ని చెప్పాను సో ప్లేస్ లో బికాస్, కొన్ని చెప్పిన చూసారు ఇందులోనికి ఒకటి ఇచ్చేస్తారు పబ్లిక్ పేపర్ లో, కాబట్టి దీని మోడల్ లో ఇస్తాడు. క్లియర్ మా? డన్. టూ షై టు ఫేస్ స్ట్రేంజర్స్, దీన్ని ఇది సింపుల్ లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ లోకి మార్చాలి. సో ఇది సింపుల్ సెంటెన్స్, టూ స్ట్రక్చర్ ఉంది కాబట్టి ఇలా టూ స్ట్రక్చర్ ఉంటే ఏంటది సింపుల్ సెంటెన్స్ అన్నమాట. దీన్ని ఇప్పుడు కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ గా మార్చాలి కాబట్టి ఫస్ట్ కాంప్లెక్స్ మార్చుదాం. సో ఎప్పుడైతే నీకు ఇలాగా టూ కనిపించిందో అప్పుడు మనం సో దట్ పెట్టాలి. ట్రిక్ గుర్తుపెట్టుకోండి, టూ కనిపిస్తే ఏం పెట్టాలి? సో దట్. ఇలాంటి ట్రిక్స్ అదే ఒక ట్రిక్ మీకు పబ్లిక్ పేపర్లు ఇచ్చేస్తాడు. సో దట్ పెట్టాలి. క్లియర్ మా? కాబట్టి కాంప్లెక్స్ లో సో దట్ పెట్టాలి, టూ వస్తాయి కాబట్టి శ్రేష్ఠ ఇస్ సో షై, టూ ప్లేస్ దట్, షీ కెనాట్ ఫేస్ స్ట్రేంజర్స్. తర్వాత కెనాట్ పెట్టాలి. అర్థమవుతుందా? టూ వస్తే ఏంటి పెట్టాలి? సో దట్ పెట్టి కెనాట్ పెట్టాలి. కాబట్టి శ్రేష్ఠ ఇస్ సో షై దట్ షీ కెనాట్ ఫేస్ స్ట్రేంజర్స్. టూ ఇండిపెండెంట్ క్లాసెస్ యూజ్ చేయాలి. ఓకేనమ్మా? సో టూ ఇండిపెండెంట్ క్లాసెస్ యూజ్ చేయాలంటే ఏంటి యూజ్ చేయాలి? ఎండ్ ప్లేస్ లో షో యూజ్ చేయాలి. కాబట్టి శ్రేష్ఠ ఈస్ వెరీ షై, సింపుల్ లో టూ ఇస్తే కాంప్లెక్స్ లో సో దట్ వస్తుంది, కాంపౌండ్ లో ఉట్టి సో వస్తుంది. ఎందుకంటే రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ కలపాలి కాబట్టి. ఓకేనమ్మా? డన్. ఓన్లీ షో కాంపౌండ్ కి. క్లియర్ మా? అదనమాట.